సూర్యాపేటలో అరెస్ట్ చేసి మీరు చెప్పినట్టు చెంచల్గూడ నుంచి ముషీరాబాద్కి తరలించారు కదా. ముషీరాబాద్ జైల్లో జన్ను సార్ కలిసిన విప్లవ నేతలు ఎవరు? ఆ విప్లవ నేతలతో జన్ను సారు చర్చలు ఎలా ఉండేవి? దాదాపుగా చెంచల్గూడ నుంచి ముషీరాబాద్ పోయిన తర్వాత అనక్సల్ బ్యారక్లో తను పంపించారు. ఓకే. అనక్సల్ బ్యారక్లలో అందులో నక్సలైట్లు తప్ప వేరే వాళ్ళు ఉండరు. అంటే వీళ్ళే వంట చేసుకుంటారు, వీళ్ళ రూమ్ సపరేట్గా ఉంటుంది. ఓకే. ఆ సందర్భంలో అప్పటికే పటేల్ రమేష్ రెడ్డి, పటేల్ సుధాకర్ రెడ్డి అందులో ఉన్నాడు. అదే సందర్భంగా శాఖమూరి అప్పారావు అందులోనే ఉన్నాడు. ఆ సందర్భంగానే మోడెం బాలకృష్ణ అందులోనే ఉన్నాడు. అనేకమైన దాదాపు ఆనాడు పీపుల్స్ వార్లో ఉన్నారు వీళ్ళంతా. ఓకే. వీళ్ళందరూ కూడా కలిసి ఒకే దగ్గర ఉన్నారు. నిత్యం వీళ్ళతోటి కూడా తను రాజకీయ చర్చలు కొనసాగిస్తూ విప్లవకారుల మధ్య సమన్వయం ఎట్టుండ అప్పటికే జనశక్తిలో ఉన్నప్పుడు పీపుల్స్ వారికి జనశక్తికి దాదాపుగా విపరీతమైన దాడులు కొనసాగి చంపుకునేదాకా పోయాయి. అందుకనే ఎట్లా కలిసి పనిచేయాలి, అంతిమంగా మనం ఏ పేద ప్రజలకైతే దగ్గర కావాలనుకుంటున్నామో, ఏ పేద ప్రజల సమస్యల పరిష్కారం కావాలనుకొని మనం పోరాడుతున్నామో ఆ పేద ప్రజలు మన నుంచి దూరం అయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఐక్య ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంటుంది, మనం ఐక్యంగా ఉండాల్సిన అవసరం ఉంటుందని వాళ్ళతో చర్చించేవాడు. తన యొక్క చర్చల మూలంగానే వాళ్ళు కూడా ఒకే పార్టీ లెక్క అందులో కలిశారు, అందులో అట్లా కలిసి ఉన్నారు. ఆ సందర్భంగానే నేను పోయినప్పుడల్లా కూడా ప్రతిసారి కూడా వాళ్ళు ములాఖాతుకు, నేను పోయినప్పుడు కూడా వాళ్ళకు కూడా ములాఖాతు వచ్చేవాళ్ళు. సుధాకర్ రెడ్డిని పరిచయం చేశాడు, బాలకృష్ణను పరిచయం చేశాడు, అప్పారావును పరిచయం చేశాడు. వీళ్ళందరితో పాటు అయ్యాల నయీం కూడా అందులోనే ఉన్నాడు. నయీం కూడా అన్నను చాలా రెస్పెక్ట్గా చూశాడు. తను భువనగిరిలో ఉన్నా, తను సూర్యాపేటలో ఉన్నా రెస్పెక్ట్నే చూశాడు. అప్పటికి కోఆప్ట్గా మారలే, తను కూడా అందులో ఉన్నాడు. తను కూడా ఒక సందర్భంలో అప్పుడు నాకు పరిచయం చేయడానికి ఇట్లా భువనగిరి నయీం అని కూడా పరిచయం చేయడానికి. అందుకే ఆయన బయట ఉన్నా లోపల ఉన్నా కూడా కార్యకర్తలతోటి, ప్రజలతోటి ఎప్పుడు కూడా దగ్గరి బంధువు లెక్కనే ఉండేవాడు.